సమీరా గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను టైం అయిపోయింది కదా, ఎక్కువ టైం తీసుకోదలుచుకోవట్లేదు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఎంతసేపు ఉందో అంతసేపే మాట్లాడదలుచుకుంటా. సో ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పటి నుంచి అని చెప్తే ఇంద్రగంటి గారు హర్ట్ అవుతారు కాబట్టి ఎప్పటి నుంచో అష్టాచెమ్మ సినిమాను చూసిన దగ్గర నుంచి నేను ఎగ్జాక్ట్గా ఆవిడ చెప్పినట్టు ఎందుకు సినిమాల్లో లేను అని నేను ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. ఆ మెత్తటి వెచ్చటి పింక్ టవల్ ఆ డైలాగ్ని గుర్తు చేసుకొని రోజు లేదు. సో అలాంటి లెజెండరీ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్ రో అండ్ షేరింగ్ ద స్క్రీన్ విత్ దెమ్. అండ్ ఒక సింగర్గా నేను నా కెరియర్ స్టార్ట్ చేసి ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు ఇంత మంచి అవకాశం రావడం, అందులోనూ మీలాంటి లెజెండరీ డైరెక్టర్ గారి చేతిలో పడడం చాలా సంతోషంగా ఉంది. సో ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోవట్లేదు. April 18 సారంగపాణి జాతకం రిలీజ్ అవుతోంది. అందరూ డెఫినెట్లీ థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. సారంగా సారంగా అమ్మాయి అవునంది ఏకంగా. సో ప్లీజ్ వాచ్ సారంగా. థ్యాంక్ యూ సమీరా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లేట్ చేయదలుచుకోలేదు.